హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 78. నువ్వు లవ్ చేయట్లేదని కూడా చెప్పలేదు కదా బంగారం అని రేవతి నవ్వుతూ అడిగేసరికి శక్తి మీతో వాదించలేను అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. శక్తి రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ పట్టుకుని దితి పక్కన బెడ్ మీద కూర్చోగానే దితి ఒక్కసారిగా దగ్గరకొచ్చి అతని నడుం చుట్టేసి పడుకునేసరికి షాక్ అయ్యి ఆమె వైపు చూస్తే బాగా నిద్రపోతూ కనిపించింది. అదంతా నిద్దట్లోనే జరిగిందని అర్థం కావడంతో ఆమెని పక్కన అడ్జస్ట్ చేసి పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ చేయి పట్టుకున్నా, మెడ పట్టుకున్నా నొప్పికి చిన్నగా మూలుగుతూ ఉండడంతో ఇక డిస్టర్బ్ చేయలేక వర్క్ మేనేజర్‌కి ఫార్వర్డ్ చేసి అతన్ని కంప్లీట్ చేయమని కాల్ చేసి చెప్పి అలాగే కదలకుండా కూర్చున్నాడు. ధృతి రాత్రి డిన్నర్ చేయగానే హోటల్ బయటికి వెళ్తూ కరణ్‌కి కాల్ చేద్దామా అనుకుని వాడికేంటిలే చెప్పుకునేదని బయటికి వెళ్ళింది. అదే టైంకి ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలో నిలబడిన కరణ్ కిందకి చూసేసరికి ధృతి టాక్సీ మాట్లాడుకుని బీచ్ సైడ్ వెళ్తూ కనిపించడంతో అదేంటి టైం గాని టైంలో ఇప్పుడు బయటికి వెళ్తుందని అనుకున్నాడు. గబగబా రూమ్ లాక్ చేసి కిందకొచ్చి రిసెప్షన్ దగ్గరికెళ్ళి ఇప్పుడు బయటికి వెళ్ళింది కదా అమ్మాయి, తనెక్కడికి వెళ్తుందో చెప్పిందా అని అడిగాడు. సార్ లోపలికొచ్చి రూమ్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం వరకే మా పని. వాళ్ళ పర్సనల్ వర్క్స్ మేము అడగకూడదు, అడిగినా వాళ్ళు చెప్పరు అని రిసెప్షన్‌లో అమ్మాయి చెప్పగా తల పట్టుకొని గబగబా బయటికి వెళ్ళి తను ఎటు సైడ్ వెళ్ళిందో అంచనా వేసుకుంటూ మరొక క్యాబ్ బుక్ చేసుకుని ధృతికి కాల్ ట్రై చేశాడు. ఆమె చూసి కూడా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో దీని పొగరు, దీన్ని తగిలించుకొని పెద్ద పాపం చేసినట్టు నాన్నని తిట్టుకుంటూ డ్రైవర్‌ని స్పీడ్ పెంచమని తనకు తెలిసిన ఫ్రెండ్‌ని కాంటాక్ట్ చేసి ధృతి నెంబర్ పంపించి నెంబర్ ఎక్కడ సిగ్నల్ చూపిస్తుందో చెక్ చేసి చెప్పు. అది కూడా 10 మినిట్స్‌లో అని తొందర పెట్టాడు. కరణ్ టెన్షన్ పడుతున్నప్పుడే అతను ఫోన్ చేసి బీచ్ సైడ్ వెళ్తుందని చెప్పాడు. దాంతో వెంటనే బీచ్‌కి పోనివ్వమని డ్రైవర్‌ని తొందరపెట్టి గంటలో వెళ్లాల్సిన బీచ్‌కి కరణ్ తొందర వల్ల అరగంటలో డ్రైవర్ వెళ్ళిపోయాడు. పైగా అప్పటికే డిన్నర్ చేసి అందరూ పడుకునే టైం కావడంతో రోడ్డు మీద ఎక్కువగా రద్దీ లేక త్వరగానే వెళ్ళిపోయారు. డ్రైవర్ మొహాన మనీ పడేసి గబగబా బీచ్‌లోకి వెళ్ళేసరికి అర్ధరాత్రి, పైగా పౌర్ణమి దగ్గరలో ఉండేసరికి, సముద్రపు హోరు భయంకరంగా ఉండేసరికి బీచ్‌లో అక్కడక్కడ లేట్ నైట్ వర్క్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్లాల్సిన లవర్స్ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో ధృతిని వెతుకుతూ బీచ్ అంతా తిరగడం మొదలుపెట్టాడు. అక్కడక్కడ పల్లీలు, నిమ్మకాయ చాట్, మొక్కజొన్న, కంకులు అమ్మే వాళ్ళ వెహికల్స్ ఉండడంతో వాటన్నిటినీ దాటుకుంటూ బాగా లోపలికెళ్ళినా ఎక్కడా ధృతి కనిపించకపోవడంతో మళ్ళీ ఇంకొకసారి ఫోన్ ట్రై చేశాడు. బీచ్ చివరికి వెళ్లి ఎవరూ లేని ప్రదేశంలో కూర్చుని ఫోన్ వైబ్రేట్ అవుతున్నా కూడా అదెవరు చేస్తున్నారో అర్థమై పట్టించుకోకుండా అలాగే కూర్చున్న ధృతి వెనుక ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. పైగా వర్షం కూడా స్టార్ట్ అయ్యేసరికి అక్కడక్కడ ఉన్న జనాలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలయ్యేసరికి కరణ్‌కి కంగారు పెరిగి ఎక్కడ చచ్చావే అని తిట్టుకుంటూ మొత్తం వెతుకుతూ మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు.
ఇసుకలో పడి వర్షంలో తడుస్తున్న మొబైల్ మీద అతని పేరు స్క్రోల్ అవుతూ ఉంటే కాల్ లిఫ్ట్ చేసే వీలు లేక తన కండిషన్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పడానికి తెగ కష్టపడుతోంది ధృతి. కరణ్ మొత్తం వెతికి అక్కడ కూర్చుని తల కొట్టుకుంటూ ఉంటే వర్షం పడుతుంటే ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నారు బాబు అంటూ ఒక ముసలి వ్యక్తి అడిగాడు. వెంటనే ప్రాణం లేచొచ్చినట్టు తాత నీకిక్కడ ఒంటరిగా ఎవరైనా అమ్మాయి వెళ్తూ కనిపించిందా అని అడిగాడు. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు వస్తారు కదా బాబు! వాళ్ళలో నువ్వెవరి గురించి అడుగుతున్నావో నాకెలా అర్థమవుతుంది అని అన్నాడు ఆయన. దాంతో దితి పెళ్లిలో గ్రూప్ ఫోటో ఓపెన్ చేసి ధృతి ఫోటో చూపించడంతో ఈ అమ్మాయా? ఈ అమ్మాయి ఒక పావుగంట ముందు అటు చివరికి వెళ్ళడం చూశాను బాబు. అక్కడైతే ఎక్కువగా రద్దీ ఉండదు. మామూలుగా పగలు ఒంటరిగా కూర్చోవాలి అనుకునే వాళ్ళు అటు వెళ్తారు కానీ రాత్రి అక్కడ మామూలు వాళ్ళు ఎక్కువగా తిరగరు అని చెప్పేసరికి థాంక్స్ తాత అని చెప్పి గబగబా అటు పరుగు తీశాడు. చాలా దూరం వెళ్ళిన ధృతి కనిపించలేదు. ఒకవేళ వర్షం పడుతుందని తిరిగి వెళ్ళిపోయిందేమోనని వెనుతిరిగి ధృతిని తిట్టుకుంటూ వస్తున్న అతని కాలికి సాఫ్ట్‌గా గ్లాస్ తగలడంతో కింద కొంగి చూసిన అతనికి మొబైల్ కనిపించింది. అది చేతిలోకి తీసుకొని చూసి సైడ్ బటన్ నొక్కేసరికి తన మిస్డ్ కాల్స్ కనిపించడంతో షాక్ అయిపోయి ఇది ధృతి మొబైల్. మొబైల్ కింద పడిపోయిందంటే ధృతి అంటూ తల పట్టుకుని వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి చాలా దూరం పరుగు తీశాడు. ధృతి అరుపులు వినపడుతూ ఉంటే అక్కడ జరుగుతున్నదేంటో అర్థం కావడంతో అటుగా పరుగులు పెట్టాడు. అతను వచ్చి ధృతి ఇబ్బంది పడ్డానికి కారణమైన వాళ్ళకి తన స్టైల్‌లో బుద్ధి చెప్పి నీకు కొంచెమైనా బుద్ధుందా? బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళాలని చిలక్కి చెప్పినట్టుగా చెప్పాను కదా! అంత పొగరేంటి నీకు అని అరిచాడు. కాసేపుంటే తన పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకుని ఆమె ఏడుస్తూ ఉంటే, "ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నీ బాధ్యత తీసుకున్నందుకు నేను గదా ఏడవాలి. ఏ నక్షత్రంలో పుట్టావే? ఇప్పుడు అర్థమైందా నీ మొండితనం, నీ మూర్ఖత్వం, నీ పొగరుతో నీ జీవితమే నాశనం అయ్యేది" అని అంటూ ఉంటేనే అంతసేపు వర్షంలో తడిచి బాగా ఏడవడం వల్ల స్పృహ కోల్పోయింది ఆమె. అటుగా ఎవరైనా వస్తున్నారేమో గమనిస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి ధృతి చప్పుడు చేయకుండా పడిపోవడంతో ఇప్పుడు నాటకాలు ఆడకుండా లే అని చేయి పట్టుకుని లాగిన ఆమె స్పృహలో లేకపోవడంతో హో షట్ అంటూ తల కొట్టుకుని ఆమెని లేపడానికి చాలా ట్రై చేశాడు. దాంతో ఆమె చెంపల మీద తట్టి నిద్ర లేపడానికి ప్రయత్నించినా తన వల్ల కాలేదు. ఇక వర్షంలో ఎక్కువసేపు అక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదని ధృతిని భుజం మీద వేసుకొని ఇద్దరి మొబైల్స్ తన పాకెట్‌లో పెట్టుకొని బయటకొచ్చి టాక్సీ బుక్ చేసి టాక్సీలో ధృతిని వేసుకొని హోటల్‌కొచ్చి రూమ్‌లో పడేసి తన రూమ్‌లోకెళ్ళిపోయాడు. కనీసం స్పృహ తెప్పించడానికి కూడా ప్రయత్నించలేదు. అప్పటికి కోపం చల్లారక వాష్‌రూమ్‌లోకెళ్ళి షవర్ ఆన్ చేసుకొని దాని కింద గంటసేపు నిలబడిన తన ఆవేశం చల్లారలేదు. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.